నిన్నటి క్లాస్లో మనం ఆరిజిన్, మీనింగ్, స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ గురించి చూసాము. అలాగే వాట్ ఈజ్ డేటా అనే దాని గురించి డిస్కస్ చేసాము. డేటాని హౌ మెనీ వేస్లో మనం కలెక్ట్ చేయొచ్చు, అలాగే డేటాని ఎలా క్లాసిఫై చేయాలో నిన్న చూసాము. సో నిన్నటి క్లాస్ కంటిన్యూషన్ విల్ డూ ఇట్ టుడే. క్లాసిఫికేషన్ ఆఫ్ ది డేటా. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ది డేటాలో మన డేటాని 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చండి. One is qualitative data and the other one is quantitative data. In the qualitative data, we have divided again our data into 2 ways. That is dichotomous and manifold classifications. దీని గురించి మనం నిన్న చూసాము. సో అలాగే క్వాంటిటేటివ్ డేటా. క్వాంటిటేటివ్ డేటాలో we have 2 types. We have 2 types. The first one is discrete data and the second one is continuous data. So discrete data ante enti, continuous data ante enti. Discrete data, it assumes only integer values. Discrete data only integer values ఉంటాయి. అదే కంటిన్యూస్ డేటాలో ఫ్రాక్షనల్ వాల్యూస్ ప్లస్ ఇంటీజర్ వాల్యూస్ 2 వాల్యూస్ని అజ్యూమ్ చేస్తుంది కంటిన్యూస్ డేటా. సో క్వాంటిటేటివ్ డేటాలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ డిస్క్రీట్ డేటా అండ్ వన్ ఇస్ కంటిన్యూస్ డేటా. డిస్క్రీట్ డేటా ఇట్ అజ్యూమ్స్ ఓన్లీ ద ఇంటీజర్ వాల్యూస్, వెరస్ కంటిన్యూస్ డేటా ఇట్ టేక్స్ ఫ్రాక్షనల్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటీజర్ వాల్యూస్. లెట్ us see an example for this. So discrete data ki manaku example, best example we can give is age. So age of a person, it may be 20, 21 or 40 or 39 అలా ఉంటుంది. అంతేగాని 20.5 ఏజ్, 20.5 ఏజ్, 40.3 ఏజ్ అనేది ఉండదు. సో in the continuous data best example we can give is weight. So weight మనకి 62.5, 70.4 ఇలా it assumes the fractional and as well as the integer values also. సో వెయిట్ అంటే మన 62.5 వెయిట్ ఉంటుంది, 70.4 వెయిట్ ఉంటుంది, ఓకే, యాజ్ వెల్ యాజ్ 80 వెయిట్ కూడా ఉంది. సో ఈ వెయిట్ అనేది వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ కంటిన్యూస్ డేటా అండ్ ఏజ్ అనేది వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ డిస్క్రీట్ డేటా. సో ఇప్పటివరకు మనం ఏం చూసామంటే డేటా, ద కలెక్షన్ ఆఫ్ ది డేటా అండ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది డేటా అనే గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు డేటాని క్లాసిఫై చేశాక మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి డేటాని అనేది చూద్దాం. రా డేటా ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ డేటా మనం కలెక్ట్ చేసామో స్టాటిస్టికల్ సర్వేలో దాన్ని రా డేటా అంటాము. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక డైలీ వేజెస్ ఆఫ్ 30 లేబర్స్ ఇన్ ఎ ఫ్యాక్టరీ. సో ఒక ఎన్యూమరేటర్ వెళ్ళాడు, ఒక ఫ్యాక్టరీకి ఎన్యూమరేటర్ వెళ్ళాడు, దాంట్లో 30 లేబర్స్ వద్దకు వెళ్ళి తను సర్వే కండక్ట్ చేశాడు. ఏంటి వాళ్ళ డైలీ వేజెస్ ఎంత అని. సో వాళ్ళు ఒకరు 80, ఒకరు 70, ఒకరు 55, ఒకరు 50 అట్లా వాల్యూస్ ఇచ్చారు, 75 వరకు అట్లా వాల్యూస్ ఇచ్చారు 30 మంది. సో ఇప్పుడు ఆ డేటా మొత్తం ఏదైతుందో 80, 70, 55 ఇదంతా వచ్చింది మనకి రా డేటా. అదంతా రా డేటా. దాంట్లోంచి మనం ఎటువంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోలేము. సో దాన్ని మనం ఏం చేస్తామంటే విల్ జస్ట్ మాడిఫై ద డేటా. ఎట్లా మాడిఫై చేసుకుంటాము, వెదర్ వీ కెన్ రైట్ ద డేటా ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆర్ ద డిసెండింగ్ ఆర్డర్. సో అలా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసినప్పుడు దాన్ని ఎరే అంటారు. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని నేను అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాను. సో ద ఫస్ట్ లిస్ట్ వాల్యూ ఇస్ 30, దాని తర్వాత 35, దాని తర్వాత 38, దాని తర్వాత 40 అలా మొత్తం వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళాను నేను. సో ఇప్పుడు ఇలా అరేగా రాసుకోవడం వల్ల నాకు యూజ్ ఏంటి? సో ముందు మనకు రా డేటా ఉంది, దాన్ని ఇప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో రాసి దాన్ని ఎరేగా మార్చాను. సో ఇప్పుడు దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి? సో దీనివల్ల నేను కొన్ని కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవచ్చు. ఎలా? సో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మినిమం వాల్యూ. సో దాని నుంచి మనం ఏమని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు? సో ద మినిమం వేజ్ ఇన్ దట్ 30 లేబర్స్ ఈస్ 30 అని చెప్పొచ్చు. మినిమం ఏజ్ ఆఫ్ ఏ
ఇన్ దట్ 30% ఈస్ 30. అలాగే ద లాస్ట్ వాల్యూ ఈస్ 90. సో ఈ 90 అనేది హైయెస్ట్ వేజ్ ఇన్ దట్ 30 లేబర్స్. సో ఆ 30 మంది వర్కర్స్ ఆర్ లేబర్స్లో ఎక్కువ వేజ్ వచ్చింది 90. అలాగే రేంజ్ ఎలా కనుక్కుంటాం? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో దీని నుంచి మనం రేంజ్ వాల్యూ కూడా మనం చెప్పొచ్చు. సో ఎలా ఉండేది రా డేటా ఎలా ఉండేది, దాని నుంచి మనం అరేగా కన్వర్ట్ చేసి దాని నుంచి మనం కొంత ఇన్ఫర్మేషన్ మనం దాని నుంచి తీసుకుంటున్నాము. సో ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఇట్లాంటి రా డేటా నేను ఒక 120 ఆర్ 150 లేబర్స్ దగ్గరికి వెళ్ళి నేను డేటా తెచ్చుకున్నాను అనుకోండి. సో ఆ 150 డేటా వాల్యూస్ని ఇట్లా అరేగా మార్చి ఓకే. సో ఈ 150 డేటా వాల్యూస్ని మనం ఇట్లా అరేగా మార్చుకొని దాని తర్వాత మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంతా రాయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం దాన్ని. సో ఎప్పుడైతే రా డేటాలో ఎక్కువ డేటా ఉండి దాన్ని మేనేజ్ చేయడం కష్టం అనిపిస్తుందో అప్పుడు మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కిందికి వస్తాం. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ in a survey of 40 families in a village, the number of children per family was recorded. సో మనకు ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో సియర్ ఒక ఎన్యూమరేటర్ ఉన్నాడు. ఒక లొకాలిటీలో 40 ఫ్యామిలీస్కి వెళ్ళి ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారనేది దాని గురించి సర్వే చేశాడు. తన డేటా వాల్యూస్ ఇవి. సో ఫస్ట్ ఒక ఫ్యామిలీకి వెళ్ళాడు, దాంట్లో ఒక్కరే చిల్డ్రన్ ఉన్నారు. సెకండ్ ఫ్యామిలీలో 0 చిల్డ్రన్ ఎవరు లేరు. థర్డ్ ఫ్యామిలీలో 3 చిల్డ్రన్ ఉన్నారు. ఫోర్త్ ఫ్యామిలీలో ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు. సో అలా డేటా ఒక 40 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి డేటా తీసుకొచ్చాడు. సో ఇట్లా మనకి డేటా ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి? మనకి వాల్యూస్ ఏమంటే 1 0 3 2 1 5 2 3 అట్లా వాల్యూస్ అన్నీ ఉన్నాయి. సో మన ఈ డేటాను చూసినట్టయితే మనకి ఎన్ని నెంబర్స్ మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ? 0 1 2 3 4 5 and 6 ఈ వాల్యూస్ మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు 1 ఫస్ట్ ఫ్యామిలీలో ఒక చిల్లర ఉన్నాడు. సో ఆ 1కి కరస్పాండింగ్గా మనం ఒక లైన్ గీసుకుంటామండి ఇక్కడ. సో వాట్ ఇస్ ద సెకండ్ డేటా వాల్యూ 0. సో 0 పక్కన మనం ఇంకొక లైన్ గీసుకుంటాము. సో వాట్ ఇస్ ద థర్డ్ డేటా వాల్యూ 3 పక్కన ఇంకొక లైన్ గీసుకుంటాము. ఫోర్త్ డేటా వాల్యూ 2 పక్కన ఇంకొక లైన్ గీసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 1 వాల్యూ ఉంది. సో 1 వాల్యూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆ లైన్ పక్కన ఇంకొక లైన్ గీసుకుంటామండి 1 దగ్గర. ఇది 11 కాదు. దిస్ వాల్యూ డజంట్ కరస్పాండ్ టు 11. ఇది ఒక లైన్ ఇంకొక లైన్, ఓన్లీ 2 లైన్స్. నెక్స్ట్ డేటా వాల్యూ ఇస్ 5 కరస్పాండింగ్ ఇంకొక లైన్ గీసుకుంటాము. నెక్స్ట్ డేటా వాల్యూ ఇస్ 6 కరస్పాండింగ్గా ఇంకొక లైన్ గీసుకుంటామండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఉంది. సో 2 డేటా వాల్యూ పక్కన ఇంకొక లైన్ గీసుకుంటాం. నెక్స్ట్ 3 ఉంది. 3 పక్కన ఇంకొక లైన్ గీసుకుంటాం. నెక్స్ట్ 1 పక్కన ఇంకొక లైన్ గీసుకుంటామండి. నెక్స్ట్ 2, నెక్స్ట్ అగైన్ 1, దాని తర్వాతకి మళ్ళీ 0 ఉంది. దాని తర్వాతకి మళ్ళీ 3 ఉంది. నెక్స్ట్ 4, నెక్స్ట్ అగైన్ 2, నెక్స్ట్ ఏముంది 1. సో 1 వాల్యూ దగ్గర మనం ఆల్రెడీ 4 లైన్స్ గీసాము. సో 5th లైన్ ఏంటంటే మనం దాన్ని క్రాస్ చేస్తూ గీయాలి. 5th లైన్ వచ్చేసి మనం దాన్ని క్రాస్ చేస్తూ గీయాలి. నెక్స్ట్ అగైన్ 6 3 2. సో ఇక్కడ ఆల్రెడీ 4 లైన్స్ అయ్యాయి. 5th లైన్ మనం దాన్ని క్రాస్ చేస్తూ గీయాలి. నెక్స్ట్ 3 కూడా ఇక్కడ 4 లైన్స్ అయ్యాయి. 5th లైన్ మనం దీన్ని క్రాస్ చేస్తూ గీయాలి. నెక్స్ట్ అగైన్ 2 1 5 3 3 2 4 4 4 2 2 3 0 2 అగైన్ 2 అంటే ఆల్రెడీ 4 లైన్స్ అయ్యాయి. సో 5th లైన్ మనం ఇట్లా క్రాస్ చేస్తూ గీయాలి. నెక్స్ట్ అగైన్ 1 4 మళ్ళీ ఇక్కడ క్రాస్ చేస్తూ గీయాలి. నెక్స్ట్ 5 4 5. సో ఇలా చేసేదాన్ని ఏమంటారంటే వీటిని టాలీ బార్స్ అంటారండి. టాలీ బార్స్. సో టాలీ బార్స్ నుంచి మనం ఏం చేయొచ్చు? సి హియర్ మనకి ఇక్కడ 0 కరస్పాండింగ్ ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని బార్స్ ఉన్నాయి? 3 బార్స్ ఉన్నాయి. సో 0 మనకి 3 టైమ్స్
అకర్ అయింది. సో 1కి కరస్పాండింగ్ ఎన్ని బార్స్ ఉన్నాయి? ఇది 5 + 2 7 ఉన్నాయి. సో 2కి కరస్పాండింగ్ ఎన్ని బార్స్ ఉన్నాయి? ఈజ్ ఎ సెట్ ఆఫ్ 5 అండ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ 5 మొత్తం 10. అలాగే 3కి కరస్పాండింగ్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 5 + 3 8. 4కి కరస్పాండింగ్ ఎన్ని ఉన్నాయి? 6. 5కి కరస్పాండింగ్ 4. 6 కరస్పాండింగ్ 2. సో ఈ టాలీ బార్స్ని న్యూమరికల్గా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారండి. వీటిని ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ అబ్జర్వేషన్ ఇస్ రిపీటింగ్ ఇన్ ఏ డేటా. Frequency is nothing but the number of times an observation is repeating in a data. So 0 మనకి 3 times repeat అయింది, 1 మనకి 7 times repeat అయింది, 2 10 times repeat అయింది, 3 8 times repeat అయింది, 4 6 times repeat అయింది, 5 4 times repeat అయింది, 6 వచ్చేసి 2 times repeat అయింది. సో మనకి టోటల్ కనుక్కున్నట్టయితే 3 + 7 10, 10 + 10 20, 28 34 38 అండ్ 40. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఎంత? 40 ఫ్యామిలీస్. సో ఫ్రీక్వెన్సీ ఎంత? 40. సో సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ అవర్ టోటల్ నెంబర్స్ ఇన్ ఏ డేటా. టోటల్ ఎన్ని డేటా వాల్యూస్ ఉన్నాయి అనేది ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హావ్ టు రిమెంబర్ దట్ పాయింట్. సీ హియర్. సో ఇందాక డేటాని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేశాను. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 0. సో దాని ఫ్రీక్వెన్సీ 3 అంటే ఏంటి? 3 ఇళ్లలో 0 నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు. 3 ఇళ్లలో 0 నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 1 ఫ్రీక్వెన్సీ ఎంత? 7. సో దాని మీనింగ్ ఏంటి? 7 ఫ్యామిలీస్లో ఓన్లీ 1 చిల్డ్రన్ ఉన్నాడు. 7 ఫ్యామిలీస్లో మనకి 1 చిల్డ్రన్ ఉన్నాడు. సో నెక్స్ట్ 2 చిల్డ్రన్ ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత? 10. సో అంటే మనకి ఇక్కడ 10 ఫ్యామిలీస్లో 2 చిల్డ్రన్ ఉన్నారు. అంటే టోటల్గా ఎంత అవుతుంది? 20. మొత్తం టోటల్ 20 చిల్డ్రన్. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ 0. అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ 7. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 1 ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత? 7. సో మొత్తం అక్కడ ఎంత? 7 మెంబర్స్ ఉన్నారండి చిల్డ్రన్. అలాగే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ వే దెర్ ఆర్ ఓన్లీ 2 చిల్డ్రన్ ఈజ్ 10. అంటే మనకి ఇక్కడ 20 చిల్డ్రన్ ఉన్నారు. సో అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 3 ఉన్న ఫ్యామిలీస్ అన్ని 8. అంటే 24 చిల్డ్రన్ ఉన్నారు మొత్తం అక్కడ. సో ఇన్ ద సేమ్ వే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ 4 ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత? 6. అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 5 ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత? 4. అంటే 4 ఫ్యామిలీస్లో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 5 మెంబర్స్ ఉన్నారండి. అంటే ఈచ్ ఫ్యామిలీలో 5 చిల్డ్రన్ ఉన్నారు. సో ఇన్ ద సేమ్ వే 6 నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత? 2. So when you add this, we will get the total number of children in the whole 40 families. మనం దీన్ని యాడ్ చేసినట్టయితే సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఆల్ ద ఫ్యామిలీస్ అనేది వస్తుంది. సో దిస్ టోటల్ 40 ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ టోటల్ వాట్ యు ఆర్ గెటింగ్. సో ఈ టోటల్ 40 అనేది టోటల్ 40 ఫ్యామిలీస్. సో ఆ టోటల్ 40 ఫ్యామిలీస్లో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారనేది మనకి ఈ సమ్ రిప్రజెంట్ చేస్తుంది. Is that clear? Okay. Next. So this is the procedure for frequency distribution. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనకి అగైన్ 2 టైప్స్ ఉంటాయండి. వన్ ఈజ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఓకే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి. దట్ ఈస్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ద గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో దిస్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో కాల్డ్ యాజ్ ద డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ బికాస్ వీ విల్ డూ దిస్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ ఫర్ ద డిస్క్రీట్ డేటా. ఇందాక మనం డిస్క్రీట్ డేటా అండ్ కంటిన్యూస్ డేటా గురించి డిస్కస్ చేసాం కదా. సో దిస్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మనం ఓన్లీ డిస్క్రీట్ డేటాకి మాత్రమే చేస్తాం మోస్ట్లీ. So there is very rare case where we can do this ungrouped frequency distribution for continuous data also. That is very rare case. Mostly we use for the discrete data only. Grouped frequency distribution manam 2 datas ki apply chestu. The discrete data ki apply cheyochu as well as the continuous data kuda apply cheyochu. Ela chestam. See here మనం అసలు అన్గ్రూప్డ్ గ్రూప్ ఫ్రీక్వెన్సీ నుంచి గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీస్కి ఎందుకు షిఫ్ట్ అవుతాం? బేసికలీ మనం రా డేటా నుంచి మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఎందుకు షిఫ్ట్ అయ్యాం? బేసికలీ
మరి రా డేటాలో ఉన్న డేటాని మనకు మేనేజ్ చేయడానికి కష్టమైనప్పుడు మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి షిఫ్ట్ అవుతాం. ఇన్ ద సేమ్ వే ద అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఏదైతే డేటా ఉందో దాన్ని మనం మేనేజ్ చేయలేనంత డేటా ఉన్నప్పుడు, అంటే డేటా వాల్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనం గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి షిఫ్ట్ అవుతాం. సో దీన్ని ఎలా చేయాలి? సపోజ్ ఇక్కడ మనకి ఓన్లీ 40 డేటా వాల్యూస్ ఇచ్చారండి. వాట్ ఈస్ సపోజ్ మనకి 100 కానీ 200 కానీ 300 కానీ డేటా వాల్యూస్ ఇచ్చినప్పుడు పరిస్థితి ఏంది? సో ఆ 200 వాల్యూస్ మనం ఇట్లా అన్నీ రాసుకోలేము. అలాగే టాలీ బార్స్ కూడా 200 బార్స్ డ్రా చేసుకుంటూ కూర్చొని టైం వేస్ట్ చేయలేము. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే ఆ 200 డేటా వాల్యూస్ని మనం గ్రూప్స్గా డివైడ్ చేస్తామండి. సో ఎలా చేస్తాం? చూడండి, ఇక్కడ మనకి టోటల్ ఎంత ఉంది? 100 ఉంది. సో ఈ 100 డేటా వాల్యూస్ మనం ఎలా గ్రూప్గా డివైడ్ చేస్తాం చూడండి ఇక్కడ. సో ఫస్ట్ వీల్ డిస్కస్ ద డిస్క్రీట్ కేస్, దెన్ వీ గో ఫర్ కంటిన్యూస్ కేస్. సో డిస్క్రీట్ కేసులో మనకి ఇక్కడ ఏ ఇచ్చాడు? వేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 100 ఎంప్లాయీస్ ఉన్నారండి. 100 ఎంప్లాయీస్ యొక్క వేజెస్ మనం సర్వే చేసి తీసుకున్నాము. సో ఆ సర్వే చేసిన డేటాని మనం గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ ఏంటి? 50 to 100. సో 50 నుంచి 100 లోపు వచ్చే వేజెస్ తీసుకునే ఎంప్లాయీస్ని మనం ఒక గ్రూప్ చేసాము. అలాగే 100 నుండి 150 లోపు తీసుకునే వేజెస్ తీసుకునే ఎంప్లాయీస్ని ఇంకో గ్రూప్ చేసాము. అలాగే 150 నుంచి 200 వేజ్ తీసుకునే ఎంప్లాయీస్ని ఇంకో సపరేట్ గ్రూప్గా డివైడ్ చేసాము. సో అలా డివైడ్ చేస్తూ 350 to 400 వేజ్ తీసుకునే ఎంప్లాయీస్ని మళ్ళీ సపరేట్ గ్రూప్గా డివైడ్ చేసాము. సో మనం మొత్తం ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేసాము? ఆల్మోస్ట్ 7 గ్రూప్స్గా డివైడ్ చేసాము. సో అంటే డివైడ్ చేశాక ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్లో మనకి ఎంతమంది ఉన్నారు? సో ఇప్పుడు 50 నుంచి 100 వేస్ తీసుకునే గ్రూప్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో దట్ ఈస్ నెంబర్ 4 ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే 100 నుంచి 150 వేస్ తీసుకునే గ్రూప్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 12 మంది ఉన్నారు. సో అలాగే 150 నుంచి 200 వేజెస్ తీసుకునే గ్రూప్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 22. సో అలా మనం అన్ని గ్రూప్స్లో ఉన్న ఎంప్లాయీస్ నెంబర్ మనం తీసుకుంటామండి. ఇక్కడ 4, 12, 22, 33, 16, 8 అండ్ 5. సో యాజ్ యూజువల్గా మనకి ఆ సమ్మేషన్ 4, 12, 22, 36, 16, 8, 5 సమ్మేషన్ 100 ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ లేదనుకోండి, మీరు ఎక్కడో ఏదో గ్రూప్లో ఎవరో ఒక ఎంప్లాయీని మిస్ చేసి ఉండాలి అంతే. సో ఇన్ ద సేమ్ వే సీ హియర్, ఇక డిస్క్రీట్ కేసులో 50 నుంచి 100. సో మనకి డిస్క్రీట్ వాల్యూసే ఉంటాయండి. సపోజ్ 60, 70, 75, 80 అలా ఉండొచ్చు ఆ గ్రూప్లో. సో 100 to 150 అంటే 110, 109, 108, 122, 135 ఇలా ఉండొచ్చు. సో అలా ఉంటుంది. వెన్ యూ కమ్ టు కంటిన్యూస్ కేస్, సో కంటిన్యూస్ కేసులో మనం వెయిట్స్ ఆఫ్ ది పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. సో వెయిట్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ కంటిన్యూస్ డేటా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, మనకి 420 మంది పర్సన్స్ ఉన్నారండి. 420 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ వెయిట్స్ అన్ని మనం స్టాటిస్టికల్ సర్వే చేసి తీసుకున్నాము. సో ఇప్పుడు వాళ్ళందరినీ సేమ్ యాజ్ రా డేటా ఉండి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టి మేనేజ్ చేయలేము. సో అలాగే అన్గ్రూప్డ్ డేటా తీసుకుంటే, అన్గ్రూప్డ్ డేటా అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో అలా అంటే మనకి 420 వాల్యూస్ని మేనేజ్ చేయడం కష్టం. అందుకని మనం గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి వస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ బేసిక్ స్టార్టింగ్ వాల్యూ మనకి 30 నుంచి ఉంటుందండి. సో 30 to 100 ఇస్ ద రేంజ్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ ది పర్సన్స్ అండి. సో మనం ఏం చేస్తామంటే 30 నుండి 40 వెయిట్ లోపల ఉన్న పర్సన్స్ని ఒక సపరేట్ గ్రూప్ చేస్తామండి. సో అలాగే 40 నుండి 50 వెయిట్ ఉన్న పర్సన్స్ అందరినీ ఇంకో గ్రూప్ చేస్తాము. సేమ్ అలాగే 50 నుంచి 60 వెయిట్ ఉన్న పర్సన్స్ అందరినీ ఇంకో గ్రూప్గా చేస్తామండి. సో అలా 90 నుండి 100 వెయిట్ ఉన్న పర్సన్స్ని ఇంకో సపరేట్ గ్రూప్ చేస్తాం. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్లో ఇప్పుడు 30 to 40 వెయిట్ ఉన్న పర్సన్స్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? సో అలాగే 40 నుండి 50 వెయిట్ ఉన్న గ్రూప్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? సో అలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అనేది మనం ఆ గ్రూప్కి కరస్పాండింగ్గా రాసుకుంటాము. సో 30 to 40 వెయిట్ ఉన్న పర్సన్స్ మనకి 25 ఉన్నారు. అలాగే 40 to 50 వెయిట్ ఉన్న పర్సన్స్ మనకి 53 ఉన్నారు. 50 to 60 వెయిట్ ఉన్న పర్సన్స్ మనకి 77 ఉన్నారు. సో అలాగే 90 to 100 వెయిట్ ఉన్న గ్రూప్లో మనకి 30% ఉన్నారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఫ్రీక్వెన్సీ. సో ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా అంతే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇస్ నథింగ్ బట్
frequency. Nothing but the frequency and the number of times the item is repeating. The number of times the data or the data value is repeating. So ఇక్కడ 30 to 40 గ్రూప్లో ఉన్న డేటా వాల్యూస్ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి? 30 to 40 మధ్యలో ఉన్న డేటా వాల్యూస్ 25 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి, అంటే 25 మంది ఉన్నారు. సో అలాగే 40 to 50 రేంజ్లో ఉన్న డేటా వాల్యూస్ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి అంటే ఎంతమంది ఉన్నారు ఆ రేంజ్ వెయిట్లో? 53 మెంబర్స్ ఉన్నారు. సో అలాగే 50 to 60 గ్రూప్లో 50 to 60 మధ్యలో ఉన్న డేటా వాల్యూస్ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? 50 to 60 మధ్య ఎంతమంది వెయిట్ ఉంది? సో దట్ ఈస్ ద 77. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీ. సో ఇన్ ద సేమ్ కేస్, సో మనకి ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ చేసినప్పుడు 420 రావాలి, ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, దట్ ఈస్ 420. సో ఇలా రాలేదనుకో, సమ్మేషన్ 420 రాలేదనుకోండి, మీరు ఎక్కడో దగ్గర ఏదో ఒక గ్రూప్లో కొంతమంది పర్సన్స్ని మిస్ చేసినట్టే. నౌ సో ఇక్కడ డిస్క్రీట్ కేసులో మనం గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూసాము, కంటిన్యూస్ కేసులో గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూసాము. సో ఇందాక నుండి మనం గ్రూప్ అనే యూజ్ చేస్తున్నాం. సో బేసికలీ ద గ్రూప్ we call in the statistical terms is nothing but the class interval. సో ఆ గ్రూప్ని మనం స్టాటిస్టికల్ టర్మ్స్లో క్లాస్ ఇంటర్వెల్ అంటాం. సో ఇప్పుడు మనకి ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న స్టాటిస్టికల్ టర్మ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. See here the nature of the class. The nature of the class. So see here, first the class limits. Class limits అంటే ఏంటి? సో ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, మనం గ్రూప్ అంటున్నాం కదా, ఆ గ్రూప్ని మనం స్టాటిస్టికల్ టర్మ్స్లో క్లాస్ ఇంటర్వెల్ అంటాము. సో ద గ్రూప్ని మనం స్టాటిస్టికల్ టర్మ్స్లో క్లాస్ ఇంటర్వెల్ అంటాం. సో క్లాస్ లిమిట్స్ అంటే ఏంటి? సో ఇక మనకి 30 వచ్చేసి లోవర్ లిమిట్, 30 వచ్చేసి మనకి లోవర్ లిమిట్, అలాగే 40 వచ్చేసి అప్పర్ లిమిట్. 40 వచ్చేసి అప్పర్ లిమిట్ అంటే ఈ లోవర్ లిమిట్ నుంచి అప్పర్ లిమిట్ మధ్యలో ఉన్న డేటా వాల్యూస్ మాత్రమే మనం ఈ గ్రూప్లో కన్సిడర్ చేయాలి, వేరే డేటా వాల్యూస్ మనం కన్సిడర్ చేయకూడదు. సో అందుకనే క్లాస్ లిమిట్ అంటే ఈ లిమిట్ నుంచి ఆ లిమిట్ వరకు మనం కన్సిడర్ చేయాలి. సో 30 కన్నా తక్కువ కానీ 40 కన్నా ఎక్కువ కానీ మనం కన్సిడర్ చేయకూడదు. సి నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్. సో క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ నథింగ్ బట్ దిస్. మనం 40 to 50 అని చెప్పుకుంటున్నాం మనం ఇందా నుంచి గ్రూప్స్ అని. సో దట్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ అవర్ క్లాస్ ఇంటర్వెల్. ద గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ అవర్ క్లాస్ ఇంటర్వెల్. సో ఇక మనం వర్డింగ్స్లో ఎలా చెప్తా అంటే 30 to 40 క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఎంత? 25. 40 to 50 క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఫ్రీక్వెన్సీ ఇస్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద డేటా ఈజ్ రిపీటింగ్, దట్ ఈస్ ద డెఫినేషన్. సో 30 to 40 క్లాస్ ఇంటర్వెల్, 30 to 40 క్లాస్ ఇంటర్వెల్లో ఎన్ని టైమ్స్ ద డేటా వాల్యూ ఇస్ రిపీటింగ్? 25 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే 40 to 50 క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ 53, 50 to 60 క్లాస్ ఇంటర్వెల్ 77, అలాగే 90 to 100 క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ 30. నెక్స్ట్ విడ్త్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్. సో ఇందాక మనం చూసినట్టయితే మనకి లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ అనేది డిస్కస్ చేసామండి. లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. సో ఈ 30 మనకి లోవర్ లిమిట్ అవుతుంది, ఈ 40 మనకి అప్పర్ లిమిట్ అవుతుంది. సో ద సైజ్ ఆర్ విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ గివెన్ బై size is equal to upper limit minus lower limit. Upper limit minus lower limit. So size is equal to upper limit minus lower limit. That is the size of the class interval. Size of the class interval, or we can also call it as a width of the class interval. Mid value or middle point. సో మిడ్ పాయింట్ అనేది ఇప్పుడు మనకి క్లాస్ ఇంటర్వెల్లో లిమిట్స్ ఏంటి? 30 to 40 ఫస్ట్ దాంట్లో, 30 to 40 ఫస్ట్ దాంట్లో. దీంట్లో మిడిల్ వాల్యూ ఏంటి? మిడిల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఇట్ విల్ గివ్ అస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దట్ క్లాస్ ఇంటర్వెల్. మిడ్ పాయింట్ ఆఫ్ దట్ క్లాస్ ఇంటర్వెల్. సో ఇక్కడ మనకి అప్పర్ లిమిట్ ఏంటి? ఇక్కడ 40 ప్లస్ లోవర్ లిమిట్ ఏంటి? 30 డివైడెడ్ బై 2 అంటే మనకి ఇక్కడ 35 మనకి మిడ్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్
ఫ్రీక్వెన్సీ గురించి ఇందా నుంచి మనం డిస్కస్ చేస్తున్నాము. ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద డేటా ఐటమ్ ఈస్ రిపీటింగ్. సో ఇన్ ద సేమ్ వే మనకి 30 to 40 క్లాస్ ఇంటర్వెల్ మధ్యలో ఉన్న డేటా ఐటమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయంటే 25 టైమ్స్. 40 to 50 మధ్య డేటా పాయింట్స్ ఎన్ని రిపీట్ అవుతున్నాయి? 53. 50 to 60 మధ్య డేటా పాయింట్స్ 77. సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీస్. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ అవర్ ఫ్రీక్వెన్సీస్. ఇవన్నీ మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు. ఈ 420 కాదు, 420 is nothing but the total frequency is 420. So 25, 53, 77, 95, 80, 60, 30 అక్కడ వరకు frequency. 420 is nothing but the total of the frequency. That is nothing but the total number of data items. Now, సో ఇప్పుడు మనకి పెద్ద హ్యూజ్ డేటా ఇచ్చారు. సో ఆ డేటాని మనం రా డేటా లాగా మేనేజ్ చేయలేము, అలాగే అన్గ్రూప్డ్ డేటా లాగా కూడా మనం మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకని మనం గ్రూప్ డేటా కిందికి వస్తాము. సో మనకి అంత హ్యూజ్ డేటా ఇచ్చినప్పుడు అసలు మనం ఎన్ని క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి, అసలు క్లాస్ ఇంటర్వెల్ లిమిట్స్ ఎలా కన్సిడర్ చేయాలనేది మనకి స్టగ్స్ రూల్ ప్రకారం చూడండి. సో స్టగ్స్ రూల్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ టు బి కన్సిడర్డ్. సో ఎన్ని క్లాస్ ఇంటర్వెల్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. సో స్టగ్స్ రూల్ ఏమి ఇచ్చాడంటే k is equal to 1 plus 3.322 into log n base 10. log n base 10. సో దీన్ని మనం అప్రాక్సిమేట్గా చేసుకొని మనం k వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్ చేసుకొని k వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ k వాల్యూ ఇస్ నథింగ్ బట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనం ఎన్ని క్లాస్ ఇంటర్వెల్స్ చూసాము? 1, 2, 3, 4, 5, 6, 7 క్లాస్ ఇంటర్వెల్స్ చూసాం. సో యాజ్ అన్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను 7 క్లాస్ ఇంటర్వెల్స్ కన్సిడర్ చేశాను. అలాగే రియల్ టైంలో మనకి డేటా ఇచ్చినప్పుడు n ఈజ్ నథింగ్ బట్ అవర్ టోటల్ నెంబర్ ఆఫ్ డేటా ఐటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్. సో క్యాపిటల్ N is nothing but the total number of data items. సో దాన్ని యూజ్ చేసుకొని ఈ ఫార్ములాలో అప్లై చేసి మనకి k వాల్యూ అప్రాక్సిమేట్ చేసుకొని అన్ని నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్, సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. సో మనకి నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చేస్తే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్స్ కనుక్కోవడం చాలా ఈజీ. సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఇస్ నథింగ్ బట్ రేంజ్ డివైడెడ్ బై ద k వాల్యూ విచ్ వి ఫైండ్ హియర్. సో వాట్ ఇస్ ద రేంజ్? రేంజ్ నేను ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాను. మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఇక్కడ మనకి ఇక్కడ 100 minus 30. ఇక్కడ మనకి రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 70. సో ద లీస్ట్ వాల్యూ ఆర్ కన్సిడర్డ్ ఈస్ 30 అండ్ ద హైయెస్ట్ వాల్యూ ఆర్ కన్సిడర్డ్ ఈస్ హియర్ 100. సో హియర్ రేంజ్ ఈస్ 30. సో నెక్స్ట్ క్లాస్లో ఈ టాపిక్ ఎక్స్టెన్షన్, టైప్స్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ హౌ టు రిప్రజెంట్ ద డేటా. ఇప్పటివరకు మనం డేటాని ఎలా ఆర్గనైజ్ చేసామో చూసాము. ఇప్పుడు ఆర్గనైజ్ చేసిన డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.